హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్వై షీప్ ఫామ్. ఫ్రెండ్స్, ఈ మధ్య వీడియోలు అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అప్లోడ్ చేయడం లేదు అంటే ఈ మనకు చలికాలం వేసవికాలం వలె ఈ వర్షాకాలం ఉండదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వ్యాధుల బారిన పడుతూ ఉంటాయి. అంటే మనకు బ్లూటంగ్ కానీ, ఈ కాళ్ళల్లో గిట్టెలలో పుండ్లు కానీ, ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి ఫ్రెండ్స్. వీటన్నింటినీ ఎదుర్కొంటూ మనం జీవాల పెంపకం ఎలా చేస్తే మనకు లాభదాయకం ఉంటుంది, ఇవన్నీ అంటే ఈ వ్యాధులకి ఎలాంటి మందులు వాడాలి అని చాలా వీడియోలు చేయాలి అని ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు వేసవికాలం మరియు ఈ చలికాలం లాగా ఉండదు ఫ్రెండ్స్. అప్పుడు షెడ్ క్లీన్ చేయాలంటే 30 మినిట్స్లో అయ్యేది ఇప్పుడు దగ్గర 2 నుండి 3 అవర్స్ పడుతుంది. అయితే మళ్ళీ ఈ అంటే ఒక 2-3 ఇయర్స్ కన్నా ఈ ఇయర్ చాలా అంటే వర్షాలు చాలా ఉన్నాయని కాదు, ఉన్న వర్షాలు కూడా అంటే ఎడతెరిపి లేకుండా పడటం వల్ల ఎప్పుడు ఈ భూమి తేమ ఉండడం వల్ల చాలా రకాల జబ్బులు కూడా రావడం జరిగింది. ఇది అంటే ప్రత్యేకంగా చెప్పనక అవసరం లేదు. చాలామంది జీవాల పెంపకదారులకు ఆల్రెడీ ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అయితే మనము ఎలివేటర్ షెడ్ వేసిన జీవాలను తెంపిమేపిన మనం వాటిని షెడ్ నేలపై ఉన్న అంటే చాలా రకాల అపోహలు వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇలా ఉంటే ఇలా బాగుండేది, అలా ఉంటే అలా బాగుండేది అని వస్తాయి. అంటే మనకి ఏదైనా సమస్య వస్తే మనకు అనిపిస్తుంది అంటే ఈ రకం కాకుండా ఆ రకం చేయాలి, ఆ రకం కాకుండా ఈ రకం చేయాలి అని చాలా అపోహలు ఉంటాయి. అలా కాకుండా ఎన్ని అపోహలు ఉన్నా, ఏ వ్యాధులు వచ్చినా, ఎలా ఉన్నా మనం వాటిని ఎలా ఎదుర్కొని ఎలా ఉండాలి, అంటే మనం ఎలా లాభాల బాటలో పడాలి, మనము ఎవరేం చెప్పినా మనము మన విధానాన్ని మార్చుకోకుండా వీటిని ఎలా కాపాడుకోవాలి అనే మన మనోధైర్యం మరియు గుండె ధైర్యం బాగుంటే మనం వీటిలో ముందుకెళ్తాం ఫ్రెండ్స్. అయితే అన్ని కాలాల వలె కాదు ఫ్రెండ్స్. అంటే ఎంత జీరో మొర్టాలిటీ ఉన్నా, ఎలా ఉన్నా అంటే కొన్ని అనుకోని సంఘటన వల్ల అంటే ఇప్పుడు మనం అంటే ఎంత మంచి మేతలు వేసినా, ఎంత మంచిగా తింపి పేపినా మరియు వాటిని ఎలివేటెడ్ షెడ్లో వేసినా, ఎలా వేసినా అంటే ఇవన్నీ మనము 90 నుండి 95% అంటే మన ఎఫర్ట్ అంటే కష్టం పెట్టిన కనీసం ఒక 5% అంటే వెదర్ కూడా మనకు సహకరించాలి ఫ్రెండ్స్. అంటే వెదర్లో ఏమున్నది అంటే ఎప్పుడు ఉండేదే కదని కాకుండా ఇప్పుడు వర్షాకాలం వర్షం పడి ఇప్పుడు నైట్ ఎంత వర్షం పడినా మళ్ళీ మార్నింగ్ ఇలా అంటే కొద్దిగా మనం వర్షం తేలిపోయినట్టయితే జీవాలకు ఇలా మేపుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అంటే డే అండ్ నైట్ ఎప్పుడు కంటిన్యూ ఒక 1 వీక్ పడితే ఎప్పుడు ఇలా మేపిన షెడ్లో అయినా అంటే తేమ ఉండడం వల్ల చాలా జీవాలు నష్టపోతాయి. ఎవరి మాట వినకుండా మనం తప్పనిసరిగా మంచి జాగ్రత్తలు తీసుకుంటూ మేపుకోవాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.